రాహుల్ గాంధీ ప్రియాంక అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొనసాగుతోంది. నెక్లెస్ రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్, ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఇవాళ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొనసాగుతోంది. నెక్లెస్ రోడ్డు నుంచి కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా వెళ్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేస్తుంది. లోక్ భవన్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్నారు. పిసిసి చీఫ్ ఉన్నారు. పిసిసి చీఫ్ గారు ఏమని చెప్తారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడగకుండా ఎవరు అడుగుతారు అంటే ప్రతిపక్షాలు గొంతు కోసి ఎవరిని మాట్లాడకుండా చేసి తన ఫ్యాసిస్ట్ విధానాలు నడుపుకోవాలంటే భారతదేశం ఒప్పుకోదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలే? 22 లక్షల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సిగ్గుండి రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ని మీరు కాపాడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంటారు. న్యాయమైన విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పోరాడుతూ ఉన్నారు. ఇలా దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ, వారితో ఈ దేశం మొత్తం మమ్మకేమో నడుస్తూ ఉంది. ఎవరైతే కారకులో వారిపై చర్యలు తీసుకున్నాం, అరెస్ట్ కూడా చేశాం. చిన్న బుట్ట ఎలుకల్ని పట్టుకొని అసలైనటువంటి కారకులు పక్కన పెడితే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిజమైన దోషుల్ని శిక్షించాలి. ధర్మేందర్ ప్రధాన్ బాధ్యత వహించాలి. సూసైడ్ చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవాలి. క్షేత్రంకి గూంజ్ పేరుతోటి విద్యార్థుల్లో విషబీజాలు నాటుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఆ విషబీజాలు నాటే సంస్కృతి ఆర్ఎస్ఎస్ విహెచ్పిది, కాంగ్రెస్ పార్టీది కాదు. స్వాతంత్రానంతరం ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సమైక్యత సమర కోసం పోటింది తప్ప కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓటు రాజకీయాలు చేయలే. మీరేమో లోక్ భవన్ ముట్టడికి వెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రజలు చూస్తారు ఎవరు ముట్టడి, ఎవరి న్యాయమైన కోరిక అనేది ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ? చాలా దురదృష్టకరం. ఎవరైతే నీటు రాస్తున్న 22 లక్షల మంది విద్యార్థులకు అండగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదే రకంగా ఖర్గే గారు, పార్లమెంట్ సభ్యులు గాంధీవాదంలో ఏదైతే నిన్న నిరాహార దీక్ష చేస్తుంటే అక్రమంగా దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయిందనేది అర్థమవుతుంది. లోక్ భవన్ అంటే పార్లమెంట్ లో చర్చకు రాకుండా కావాలనే తప్పుడు రాజకీయం చేస్తున్నారండి. తప్పుడు రాజకీయాల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ చేయదు, భవిష్యత్తులో కూడా చేయబోదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉండే పార్టీ. తప్పు చేసింది మీరు. మీ టైంలో పేపర్ లీక్ అయింది, దానికి సమాధానం చెప్పాల్సింది మీరు వదిలి మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది అర్థరహితం. పార్లమెంట్ లో చర్చకు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. డెఫినెట్ గా చర్చ చేసే టైంలో తప్పకుండా చర్చ చేస్తారు. చర్చకు ముందు ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. లోక్ భవన్ ముట్టడిని ఎట్లా చూస్తారు? లోక్ భవన్ ముట్టడికి సంబంధించి మీరే అధికారంలో ఉన్నారు. అక్కడ లోక్ భవన్ ముట్టడికి పట్ల అన్యాయం జరిగినప్పుడు అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన మేము అండగా ఉంటాం. ఇది మొత్తం మీద మంత్రి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆందోళన అయితే చేస్తుంది. లోక్ భవన్ ముట్టడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున తల్లి వెళ్తున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా తమ డిమాండ్ ఇట్లా ఉంటుంది. తమ విద్యార్థులకు న్యాయం చేసేంత కూడా తమ పోరాటం ఆగదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి.